దాంట్లో కుమ్మక్క అవడం కోసం చేస్తుంటే మేము భావిస్తున్నాం. రైట్, ఒక్క నిమిషం. సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పోలవరం ముంపు గ్రామాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నది, 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేత. థ్యాంక్ యూ అండి మీ కామెంట్స్కి. పోలవరం ఎంత దూరం, ఎన్టీవీ బిగ్ డిబేట్, దీనికి నన్ను ఆహ్వానించినందుకు ముంపు ప్రాంతపు బాధితుల తరఫున ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధిగా నా అభిప్రాయం చెప్పడం కొరకు వచ్చాను. కానీ కొద్దిగా ఇక్కడ చూస్తుంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని మొత్తం అందరిలో నేను ఒకే ఒక్కడిగా ఈ అరుపులు కేకలు బిగ్ డిబేట్లో మొట్టమొదటి నేను చెప్పేది 2019 ఇంక కొద్ది దూరం ఉంది. ఎవరు మంచి చేశారు, ఎవరు నాశనం చేశారు, ఏ మంచి రోజులు వచ్చినాయి, ఏం పరిస్థితి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఇంత పాపులర్ ఛానల్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది వ్యూ చేసేటప్పుడు, ఒక జాతీయ ప్రాధాన్యత అంశం అప్పుడు మీరందరూ విఘ్నులు, రాజకీయ ప్రతినిధులు, ఇక్కడ మేధావి సంఘాలు అందరూ ఉన్నారు. నేను కొద్ది సమయంలోనే నాకు టైం వాల్యూ తెలుసు కాబట్టి నేను 7 మండలాలు కోల్పోయినటువంటి ఖమ్మం జిల్లా ప్రాంతపు ప్రజాప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది. ముంపు ప్రాంతపు బాధితుల సంఘం అని చెప్పి ఒక యాప్ కూడా వచ్చేసి వస్తూనే ఉంటాయి మాకు. ఇప్పుడే మా రాజు రుద్రరాజు చెప్పాడు. మొట్టమొదట మిమ్మల్ని కోరుకునేది, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంటు చట్టం చేసింది. ప్రెసిడెంట్ కన్సెంట్తో చట్టబద్ధత అయినటువంటి యాక్ట్కి అనుబంధంగా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అన్ని అనుమతులతో సహా, ఆర్ఆర్ ప్యాకేజ్తో సహా అని చెప్పి 4 అంశాలు సెక్షన్ 90లో ఉన్నాయి. నేను ప్రధానమంత్రి గారికి ఇటీవల ఒక లెటర్ కూడా రాశాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి స్వయంగా, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటివరకు ముంపు ప్రాంత వ్యవహారంలో మానవతా దృక్పథంతో నేను చెప్పినటువంటి విషయాలు చంద్రశేఖరరావు గారికి కూడా చెప్పడం జరిగింది. ముంపు ప్రాంతం పేరైనా ఇప్పటికీ ఎప్పటికీ మనం ఉన్నా లేకపోయినా తరతరాలుగా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఖమ్మం జిల్లా బోర్డర్ ప్రాంతం. మేము సంబంధాలు, అనుబంధాలు ఎప్పుడు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు ఉన్నా, ఇంకేదున్నా చిన్న పాముకాటికి గురైన వాళ్ళు కానీ, పెన్షన్లు కానీ, ఇరిగేషన్, ఏది ఆరోగ్య సంబంధం కానీ, వాటర్ ఇష్యూ, ఆ ముంపు 2.5 లక్షల మంది జనం మీరందరూ కూడా పోయి చూడండి. చింతూరు కానీ, ఏలేరుపాడు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క దుర్భర పరిస్థితి. ఆ ప్రభుత్వం ఇప్పుడు అఫీషియల్గా మేము చేస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమం హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో చేస్తుంది. మీరు పోలవరం ఇష్యూలో దయచేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ముడిపడ్డటువంటి ఈ రాష్ట్రం, ఈ యొక్క ప్రాజెక్టు అన్ని రకాలుగా ఏది ప్రైస్ ఎక్సలరేషన్ కానీ, ప్రాజెక్ట్ అంచనాలకు పోయి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టండి, మేము ఇంత ఖర్చు పెట్టినాం, అరుణ్ జైట్లీ గారు కరుణించాలో లేదో అది వేరే ఇష్యూగా, మన లీగల్గా, ఎథికల్గా, రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కును పొందటం కొరకు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది అన్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ కూడా ఎన్జీటీ ఇప్పుడే చెప్పారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వర్క్ ఆర్డర్స్ పైన మీరు ఎందుకు రెన్యూవల్ చేస్తున్నారు, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదని ఒకవైపు అంది. అదే కేంద్ర ప్రభుత్వం ఉంటే తప్పనిసరి మేము ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, తెలంగాణ కానీ ఎవరూ కానీ ప్రాజెక్టు కట్టుకోండి, కానీ ఇంకా మా ప్రాంతం భద్రాచలానికి ముప్పు ఉంది, నిపుణులు చెప్తున్నారు, దుమ్ముగూడానికి ముప్పు ఉంది, తర్వాత మనుగూరుకు ఉంది, 2 బ్యారేజీలు కట్టండి, ఆ ప్రాంతంలో రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ ప్రాజెక్ట్ అయితే మేము అపిలేట్ అథారిటీగా మేము చెప్పుకునే అవకాశం, మాట్లాడితే మేము చంద్రబాబు గారి దగ్గర పోవాలంటే పోతాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నగా, ఒక సెక్యూరిటీగా, ఒక బుల్లెట్ ప్రూఫ్గా ఉంటే అనేక సమస్యల పరిష్కారం. ఎందుకంటే పక్కనే కేవలం 16 టీఎంసీలు వాటర్ ఇష్యూలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా కర్ణాటక, తమిళనాడులో, ఎందుకంటే నేను రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర చైర్మన్గా ఎక్కడున్నా నేను తెలంగాణకు పరిమితి కాదు, జాతీయ కార్యదర్శిగా గుజరాత్ ఇన్ఛార్జిగా పనిచేశాను, కశ్మీర్లో భూకంపం వస్తే పనిచేశాను, సామరస్యం, సోదరభావం ఉండాలని కోరుకునే వ్యక్తిగా అందరం బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మీ రైతులు బాగుండాలి, మా రైతులు బాగుండాలి. కాబట్టి దయచేసి మీరేదో పాలమూరు నిండి కట్టుకుంటున్నారు, ఇంకేదో నేను దాంట్లో కూడా పోతే డివేట్ అయింది, అది గతంలో పర్మిషన్తో వచ్చింది. మనం రేపు ఎపెక్స్ కౌన్సిల్లో 2 ముఖ్యమంత్రులు అన్ని సమస్యలు మాట్లాడుకోండి. ఎప్పుడు కూడా డైలాగ్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. మనకి చట్టాలు ఉన్నాయి, చట్ట పరిధిలో
ఎవరెవరు ఉన్నాయి అన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి, బరాబర్గా చేసుకోండి తప్పితే పట్టిసీమ పులిచింతల పోతిరెడ్డిపాడు ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి పోలవరం ఇష్యూలో నేను చెప్పడానికి వచ్చింది కూడా, మీరు ఆ ప్రాంతంలో ముంపు ప్రాంతం చాలా ఆగమ్య గోచరంగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే ముంపు ప్రాంతాల వాళ్ళకి పరిహారం విషయమా, లేకపోతే ఏంటి? 2013 చట్టం తప్పనిసరిగా అమలు చేయాలి. ఇంకా ఏదైనా కొద్ది గొప్ప ముంపు ఇంకా, ఎందుకంటే మేము ఇంకా ఫర్దర్ మమ్మల్ని ముంచి కట్టొద్దు, అది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇప్పటివరకు. ఎందుకంటే ఎఫెక్టెడ్ డిస్టిక్, బాధలో ఉన్న డిస్టిక్, గాయమైన డిస్టిక్గా మీ డిబేట్ ద్వారా నా అప్పీలు మా ముంపు ప్రాంత ప్రజలు ఖమ్మం జిల్లా తరఫున నేను కోరుకునేది, మీరు చెప్పి అక్కడ ఆ ప్రాంతంలో మానవతా దృక్పథం కూడా ఉంది. ఇందులో అనేక ఏ ప్రాజెక్టుకైనా ముంపు ఉంటుంది, మీకు తెలియదు. కాబట్టి మేము పోలవరం ఏం చేయాలని కాబట్టి దాన్ని మాకు భద్రాచలానికి ఇబ్బంది లేకుండా, మనుగూరుకి ఇబ్బంది లేకుండా రీడిజైన్ చేసి, ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి, ఎస్ఎస్ చేసి ఆ ప్రాంతంలో రీడిజైన్ అనేటువంటి అవసరం ఉంటుందా? రెండు బ్యారేజ్లు, అనుమతి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ని మరలా మీరు వచ్చి భూసేకరణ మాట్లాడడం ధర్మంగానే ఈ రకంగా మరలా మీరు దీని ప్రాజెక్ట్ నే క్వశ్చన్ చేయడం అనేటువంటిది ఈ యొక్క సమావేశానికి పోలవరం ప్రాజెక్ట్ కి అది పూర్తిగా విఘాతం అవుతుంది. ఇది మంచిది కాదు. ఒక్క అడుగు తగ్గినప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి ఏదైతే విశ్వాసంలో తీసుకొని కట్టాలి. మీరు మేము మమ్మల్ని ఇంకా ముంచుతాం అంటే మేము ఎట్లా ఊరుకుంటామండి? భద్రాచలం టౌన్ ప్రమాదంలో ఉంది. దక్షిణ అయోధ్య బీజేపీ చెప్పే రాముడు ప్రమాదంలో ఉన్నాడు. కాబట్టి దయచేసి సురేష్ రెడ్డి గారు మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రం మీకంటే గట్టిగా మాట్లాడగలను. మీరు ఆగండి, అంతటితో ఆగండి. మీరు పోలవరం కట్టుకోవాలంటే ఇంకా ముంచి కట్టే ప్రయత్నం చేయకండి. ముంచినంత వరకు చాలు. బరాబరుగా 2 బ్యారేజీలు అది ఇంక్లూడ్ చేయాల్సిందే. అది మా యొక్క వ్యూ. కాబట్టి నా ఒపీనియన్ అది. నువ్వు నేను మాట్లాడితే అయ్యేది కాదు. పార్లమెంట్ బరాబర్ చేయాల్సిందే. తర్వాత కూడా మిమ్మల్ని ముంచి ఆంధ్ర ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. సమాధానం చెప్పాలి. ఆయన ప్రాజెక్ట్ రీడిజైన్ చేయమంటారు. సుధాకర్ రెడ్డి గారు అంటే 2 బ్యారేజీలు ఇంక్లూడ్ చేయమంటారు. మనుగూరు దగ్గర, భద్రాచలం దగ్గర చెప్తున్నారు. ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేయమంటున్నాడు మీ సహచరుడు సుధాకర్ రెడ్డి గారు. అసలు ప్రాజెక్ట్ ని రీడిజైన్ సమస్యల పరిష్కారం అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మీ మిత్రుడు, మీ సహచరుడు అసలు ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేయమంటున్నాడు. ఇది సాధ్యమా? శైలజానాథ్ గారు, శైలజానాథ్ గారు, రఘు గారు ఒక నిమిషం. శైలజానాథ్ గారు చెప్తారు. కుటుంబరావు గారు, శైలజానాథ్ గారు అయ్యాక మీరు రియాక్ట్ అవుతారు. ఒక్క రోజు శైలజానాథ్ గారు, కుటుంబరావు గారు రియాక్ట్ అవును. సుధాకర్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ పైన ఇప్పుడు ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్టులో దుమ్ముగూడెం లిఫ్ట్ ఉంది కదండి. అప్పుడు ఎందుకు ఉండింది? ఖమ్మం ప్రయోజనాలు కాపాడటానికి అని చెప్పేసే పెట్టారు. దాన్ని డీలింక్ చేసి తెలంగాణ ప్రభుత్వం వేరే ప్రాజెక్టుతో కలిపింది కదా. ఆయన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ప్రతినిధే కదా. దాని గురించి మాట్లాడరా? అంటే ఇక్కడ బ్యారేజీలు కట్టుకోండి, ఇక్కడ వేరే రీడిజైనింగ్ అంటే అరే ఆంధ్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది కాదు, ముంపు గ్రామాలు కానీ ఎవరు నిర్వాసితులకైనా బెస్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నాం. ఆల్రెడీ చూశారు. ఇప్పుడు కెనాల్ అప్పుడు R&R ప్యాకేజ్ ఏ విధంగా ఇచ్చారు. నేను మాట్లాడలేను కానీ తప్పని కాదు, అప్రిహెన్షన్ ఇది మీరు మా యొక్క నివృత్తి చేయండి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే చెప్పారు కదా. కేంద్ర ప్రభుత్వం కడితే మాకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. మా తీసుకుంటున్నామని చెప్పేసి ఎందుకంటే 7 మండలాలు చట్టాన్ని వ్యతిరేకించి ఎట్లా చేస్తారండి? రేపు పొద్దున ఛాలెంజ్ చేస్తారు. నేను చేయకపోయినా ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. పార్లమెంటు చట్టం ఇది.
మీ చేతుల్లో మీరు క్విట్ ప్రోకో కింద స్పెషల్ స్టేటస్ అడిగితే అది ఇదేదో కరెక్ట్ చేద్దామని కాదు. చెప్పి క్విట్ ప్రోకోలు ఇలాంటివి ఏమీ లేవండి. క్విట్ ప్రోకోలు కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు. కాంగ్రెస్ వాళ్ళు నిష్కార్తులు అందులో. మీరు అయ్యేం మాట్లాడొద్దు. గిరిజనుల యొక్క భూసేకరణ వరకు వారు మాట్లాడొచ్చు. దాని ధర్మం అది 2013 సంవత్సరం చట్టం ప్రకారం చేయమని అడగవచ్చు. అంతేగాని డిజైన్ మార్చమని అడగడం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోయడమే. దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ముందు శైలజానాథ్ గారు ఇంటరాక్ట్ అయినాక శైలజానాథ్ గారు బీజేపీ వాళ్ళకి ఒక్క నిమిషం శైలజానాథ్ గారు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీ సహచరుడు మీ పక్క రాష్ట్రం యొక్క ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అసలు ప్రాజెక్ట్ నే రీడిజైన్ చేయాలి అని అనడం ద్వారా మీ పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భాస్కర్ రీడిజైన్ మీరు సమర్థిస్తారా? ఆయన వాదనతో మీరు ఏకీపిస్తారా? మీరేసే ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ మిత్రుడు వేసిన ప్రశ్నకి పెద్ద తేడా లేదు కానీ పాపం ఏదో ఒక సత్యనారాయణ గారు నవ్వుతున్నారు మిమ్మల్ని కొట్టుకు బాగా ఎరకాటంలో పడ్డారేమో అన్నట్లు. కాదు కొట్టుకుపోయే వాళ్ళకి ఏదో గడ్డి పోసి దొరికినట్లు ఇది పాప ఒక్కటండి పోలవరం అందుకనే ప్రజలు మాట్లాడు సురేష్ ఏంది మాట్లాడతారంటే 60 ఏళ్ళు పరిపాలించినాం 2 సంవత్సరాల కింద ఏదో వచ్చినాం వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ పరిపాలిస్తాం నరేంద్ర మోడీ నాయకత్వంలో లేడు దోచుకున్నటువంటి కాంగ్రెస్ గుజరాత్ మార్కు దోపిడీ ఏంది మాట్లాడతావు సురేష్? శైలజానాథ్ గారు నేను అడిగి స్ట్రైట్ గా పోలవరం రీడిజైన్ చేయాలనేటువంటి రీడిజైనేషన్ పైన మీరు ప్రశ్న వేశారు. మీరు కాసేపు ఊరికే ఉండమని చెప్పండి. ఆయన రాజకీయాలు వద్దండి చెప్పండి. ఆఖరికి ఈ రోజున కాదు కదా చర్చ దోచుకోవడం గురించి కాదు. మాట్లాడుతున్నారని మీరు బెదిరించేది 2 సంవత్సరాల క్రితం వచ్చిన కోక పార్టీ మీరు బెదిరిస్తారా? మిమ్మల్ని కూడా అంటామని మేము అడిగానే కాంగ్రెస్ బీజేపీ కాదని ద్రోహులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు స్పెషల్ స్టేటస్ వదిలేసిన వాళ్ళు వీళ్ళ మాతో మాట్లాడేది దాని గురించి మాట్లాడమని మేము మీరు కాంగ్రెస్ బీజేపీ అది ఏదో గాలి వాటానికి వచ్చిన వాళ్ళు పోలవరం గురించి మాట్లాడమంటే మిమ్మల్ని కూడా అంటాము. భాస్కర్ పోలవరం విషయంలో సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి మీరు అడిగిన ప్రశ్నకి రఘుని కూర్చోమని చెప్పండి. రఘు చేత సుత్తులు చెప్పించుకునే ఓపిక తోక పార్టీ ద్రోహుల పార్టీ పోలవరాన్ని కట్టకుండా తప్పించుకున్న పార్టీ రీజనల్ థింకింగ్ పోలవరాన్ని శైలజానాథ్ గారు ఒక్క నిమిషం కేంద్రం కడుతుందా లేదా చెప్పకుండా పారిపోయిన పార్టీ. శైలజానాథ్ గారు ఒక్క నిమిషం ప్రశ్న సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారని అని మీరు అడిగారు. నేనేమంటున్నానంటే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి అనేకమైన అంశాలు ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దాన్ని కట్టాలి. వచ్చిన సమస్యల్ని వివిధ రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ప్రశ్న అది కాదు. సుధాకర్ రెడ్డి ఏం చెప్పారంటే మీరు రికార్డ్ తీసుకోండి. సుధాకర్ రెడ్డి ఏం చెప్పారంటే 2 బ్యారేజీలు కట్టండి, మా భద్రాచలం మునక్కుండా చూడండి అని చెప్పాడు. భద్రాచలం మునక్కూడదనే కాంగ్రెస్ పార్టీ మేము చెప్తా ఉన్నాం.
భద్రాచలం మునగాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కు నష్టం రాకుండా ఏది భద్రాచలాన్ని అవతల ముంచకుండా రేణుగారు, రేణుగారు. కట్టడానికి ఈ రోజున చేయకూడదా? సుధాకర్ రెడ్డి గారు మాట్లాడకూడదా? వారు ఏమి అడగకూడదా? మెయిన్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయమని లేదు. మెయిన్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయమని లేదు. ఒక్క నిమిషం. Please cooperate, please, please. రఘు గారు, please, please. అంతమంది మాట్లాడతారు. ప్లీజ్ శైలజానాథ్ గారు ప్లీజ్ కొంచెం కంప్లీట్ గా డైవర్ట్ శైలజానాథ్ గారు ఇవాళ చాలా ఆవేశంగా ఉన్నారు. మీరు ఒక నిమిషం ఆగాలి. మీరు ఇవాళ చాలా ఆవేశంగా ఏదో చెప్పారు. మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వట్లేదండి. వీళ్ళు ప్రతిసారి మీరు శైలజానాథ్ గారు ఇచ్చిన 20 నిమిషాలు మాట్లాడుతుంటే మా వర్షన్ ఎలా వెళ్తుంది? మమ్మల్ని మాట్లాడనివ్వండి. శైలజానాథ్ గారు మాకు కూడా మాట్లాడారు. ఋషి గారు మీరు ఈవేళ తల్లి పిల్ల కాంగ్రెస్ ని మీరు కంట్రోల్ చేయకపోతే మేము ఎలా మాట్లాడతాము? వర్షం వెళ్ళాలి కదా. మీరు కొంచెం మీరు ఆవేశం తగ్గించుకోండి. శైలజానాథ్ గారు ఆవేశం వద్దు. ఆపండి. శైలజానాథ్ ఒక్క నిమిషం మీరు పెద్దలు సీనియర్ మంత్రులు మీరు ఇది కూడా అసెంబ్లీ లాగా అనుకుంటే ఎట్లాగండి? ఇక్కడ ఇప్పుడు ఋషి గారు ఒక నిమిషం, ఇక్కడ పిల్లి ఎలుకని పట్టిందా లేదా ఇంపార్టెంట్ గానీ పిల్లి తెల్లదా నల్లదా, పిల్లి ఆడదా, పిల్లి మగదా అన్నట్టు ఉందండి డిస్కషన్ అంతా కూడా. ఈవేళ పోలవరం నిర్మించాలి అన్నది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో వెళ్తుంది. అలాగే కేంద్రం సహకరిస్తామంటుంది. వీళ్ళకి వచ్చినటువంటి బాధ ఏంటి? వీళ్ళు అడిగే ప్రశ్నలు, వీళ్ళు రేజ్ చేసే క్వశ్చన్స్ ఏంటండి? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ జరిగిందా? అఫీషియల్ గా జరిగిందా? డే టైం జరిగిందా? ఈవినింగ్ జరిగిందా? సంబంధం లేనటువంటి ప్రశ్నలు మాట్లాడుతా ఉన్నారు. ఈవేళ పోలవరంకి సంబంధం ఈవేళ పితాన్ సత్యనారాయణ గారు మా పార్టీ వాళ్ళని మాట్లాడనివ్వండి. మా పార్టీ వాళ్ళని మాట్లాడనివ్వండి. లేకపోతే మీరు ఎక్స్టెండ్ చేసినా మాకు ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ టైం సమాధానం చెప్పండి. మీరు పెద్దలు వచ్చినప్పటి నుంచి వారు ఆ రకంగా మాట్లాడకూడదండి. నేను కాదంట్లా పోలవరం గురించి వారిని కంట్రోల్ చేయండి సార్. కూర్చుని ఆరోపణలు చేసేవాళ్ళు మీ మాజీ సహచరులు మాట్లాడాక మీరు మాట్లాడుతున్నారు సత్యనారాయణ గారు. సార్ ఆగు శైలజ ఇస్తున్నాం అందరూ మీ మాజీ సహచరులు వారు మాట్లాడాక మీకు ఇస్తాం మళ్ళీ. శైలజానాథ్ గారు అసలు ఎవరిని ఒకటి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఈనాడు తెలంగాణ సంబంధించిన ఏదైతే సుధాకర్ రెడ్డి గారు ఉన్నారో ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. కారణం ఏంటంటే మేము కాదని అన్నాం. శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్టు కింద ఆ రోజు 208 అడుగులతోటి పెట్టినప్పుడు దానికి అభ్యంతరం వచ్చినప్పుడే 150 అడుగులకి మనం తగ్గించుకున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయారు సుధాకర్ రెడ్డి గారు. అంచేత ఈవేళ ప్రాజెక్టుని మళ్ళీ మార్చాలంటాం, మళ్ళీ మార్పులు చేయాలంటాం అనేది ఇది అర్ధరహితమైన విషయాన్ని లేదండి. కాదు, ఇది రాంగ్. ఇది సుధాకర్ రెడ్డి అనలేని మాటని అన్న మాటగా మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. అతను చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ వీళ్ళు మాతో మాట్లాడుతున్నారు. ఏంటంటే అవకాశం ఇయ్యరా? మైక్ తీసుకుంటేనే నలుగురు లేస్తారు. నాకు మైక్ వస్తే నలుగురు లేస్తారు. ఏంటంటే అంత భయమైతే ఎట్లా? నలుగురు లేస్తారు. నేను మైక్ తీసుకుంటాను. వినండి, కావాలని విని సమాధానం చెప్పండి. మీకు చేత అయితే నేను మాట్లాడినాక సమాధానం చెప్పండి. శైలజానాథ్ గారు ఆయన మాట్లాడినివ్వండి. మరి ఈ రోజున సుధాకర్ రెడ్డి గారు
మీరు శైలజ. మాకు ఇచ్చారండి మైక్ మీరు అల్లుడు గారు. ఆయన మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఇంటరాక్ట్ లేదండి, మీరు ఫస్ట్ నాకే ఇచ్చారు. ఒకటి మీరు అది అయిపోయింది. కాదు ఎవరికి శైలజ ఇది అయిపోయింది, ఈ కార్యక్రమాన్ని సజావుగా శైలజనాథ్ గారు. మీది అయిపోయిన తర్వాత నేను ఆ క్వశ్చన్ మీద ఆయన డిసైడ్ అడుగుతున్నాను. చేసుకోవాలా? ఇది నేను సొంతంగా మాట్లాడింది ఒక కాదు. నిమిషం అండి ప్లీజ్ ప్లీజ్ సుధాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు మాట్లాడిన దానికి అభ్యంతరం సత్యనారాయణ తెలియపరుస్తున్నాను. గారు. పెద్దాన్న గారు అది విధానం గారు. సమంజసం కాదని చెప్పి రైట్ ఇచ్చేదండి. సుధాకర్ రెడ్డి గారు ఏదైతే డిజైన్ మార్చాలంటారో దానికి అభ్యంతరం తెలియవుతున్నాను. కొత్తగా డిజైన్ పెట్టడం కానీ మార్పులు కానీ అవసరం లేదని చెప్పి నా ఆలోచన. రెండవది ఏంటంటే ఇవాళ కాస్ట్ ఫ్యాక్టర్లు ఏదైతే ఎస్కలేషన్స్ వస్తూ ఉన్నాయో సంవత్సరం కానీ 6 నెలలకు కానీ ఏదైతే మరి రేట్లు పెరుగుతున్న దృష్ట్యా చూసినప్పుడు 2047 నాటికి 124 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆ రోజు అంచనా వేస్తే 2004 నాటికి 2004 అంటే 1947కి 127 కోట్లు వేస్తే 2011కి 2005 నాటికేమో 10,145 కోట్లు వేశారు. అదే 2011 నాటికి 16,000 కోట్లు వేశారు. ఈరోజు మరి దాని కాస్ట్ 32,000 కోట్ల రూపాయలు. ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడారు. అంచేత ఇదన్నీ కూడా చూసినట్టయితే ఎక్సలేషన్ అనేది కండిషన్లో ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఎక్సలేషన్ అనే పదం కూడా ఉండాలనేది ఏదో చట్టం చేస్తూ ఉన్నారో ఎక్సలేషన్ అనేది ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అంటే మనం 18 పూర్తి చేస్తాను కనుక 18కి పూర్తి అవుతుంటే 18 నాటికి ఉండే ఎక్సలేషన్ అన్ని కూడా ఈ చట్టంలో ఉండాలనేది మా ఆలోచన. మేము కూడా దాన్ని ప్రపోజ్ చేస్తా ఉన్నాం. రెండోది 18కి అవుద్దా 25కి అవుద్దా అనేది అనేక మంది చర్చ చేశారు. మేము ఒకటే కమిట్మెంట్ ఉన్నాం. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాణహిత ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమైన ప్రాజెక్టుగా తీసుకుని ఈనాడు ముఖ్యమంత్రి గారు కట్టాలని ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి కమిటెడ్గా ఉన్నారు. ఇవాళ డబ్బులు కొదవలేదని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తున్నామో డెఫినెట్గా ఆలోచన ప్రకారమే మేము చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మరి కాంట్రాక్ట్స్ బెనిఫిట్ కోసమే చేస్తున్నారు ఈ వర్కులు టెండర్స్ అని చెప్పి ఒక అభియోగాన్ని కూడా చేశారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచనతో ఉన్నాం. జాతీయ ప్రాజెక్టు ఇవాళ రాష్ట్రానికి చట్టబద్ధత చేసినప్పుడు డెఫినెట్గా మాకు హక్కు వస్తుంది. ఈ హక్కు అనేది ఏదైతే ఇవాళ పీపీపీ మోడ్ పవర్ ప్రాజెక్ట్ కూడా వెళ్ళాలని ఇందాక అభియోగం చర్చ ప్రారంభించారు. దాని మీద నిర్ధారణ చేయలేదు. చర్చ మీరు ఏదైతే చర్చిస్తూ ఉన్నారో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే ఇవాళ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించినంత వరకు డెఫినెట్గా సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, పార్థసారథి గారు అదే విధంగా ఒక్క నిమిషం.